హలో బిజీ పీపుల్ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నానండి. సో రీసెంట్ టైంలో లాంగ్ వీడియోస్ ఏది అప్లోడ్ చేయలేదు కదా! బికాజ్ కొంచెం సిచ్యువేషన్స్ బాగాలేకుండే ఇంట్లో, అందుకనే చేయలేదు. అండ్ రీసెంట్‌గానే నేను ఫలక్నామా కాళీమాత టెంపుల్‌కి వెళ్ళాను. ఇంకా అక్కడే దారిలో నేను ఈ అండర్ వాటర్ టన్నల్ అక్వేరియంకి వెళ్ళాను. ఆల్రెడీ ఒక షార్ట్ అప్లోడ్ చేశాను. సో అందులో ట్విస్ట్ ఏంటంటే నేను కొంచెం తెలంగాణ యాసలో మాట్లాడాననమాట. బికాజ్ నా ఫ్రెండ్ ఒక ఆమె సజెస్ట్ చేసింది. లైక్ ఒకసారి సడన్గా నేను తెలంగాణ యాసలో మాట్లాడుతుంటే షీ వాజ్ లైక్ చాలా బాగా మాట్లాడుతున్నావు, ఒకసారి వీడియో కూడా అప్లోడ్ చేయి కదా అంటే అలా ట్రై చేశాను. సో మీరు చూసారో లేదో, చూస్తే ఎలా ఉందో చెప్పండి. అండ్ ఈ అండర్ వాటర్ టన్నల్ అక్వేరియం వచ్చేసి ఎక్కడుందో నాకు అంత ఐడియా లేదండి. బికాస్ నేను ఆల్రెడీ షార్ట్‌లో చెప్పాను కదా మీకు, ఫలక్నామా కాళీమాత టెంపుల్‌కి వెళ్ళే దారిలో ఉందన్నమాట ఇది. మేము తప్పిపోయామని చెప్పాను కదా! సో ఇంకా నాకు ఐడియా లేదు లొకేషన్ గురించి. దీని ఎంట్రీ టికెట్ వచ్చేసి రూ. 100. ఇంకా లోపలికి వెళ్ళగానే ఈ అక్వేరియంస్ ఉన్నాయి చిన్న చిన్నవి. చూడంగానే నేను ఫస్ట్ షాక్ అయిపోయాననమాట. ఇదేంది రూ. 100 తీసుకొని నాకు ఈ అక్వేరియంలో చూపిస్తాడా ఏంది వీడు అని. బట్ తర్వాత ఇంకా ఇవన్నీ ఫస్ట్ స్టార్టింగ్‌లో పెట్టి దాని లోపటి ఇంకా మనం ఆ టన్నల్‌లోకి వెళ్తామన్నమాట. సో ఇక్కడ కలర్‌ఫుల్ ఉన్నాయన్నమాట చేపలన్నీ. చాలా బాగుండే చూడడానికి. అండ్ ఈ పెద్ద చేప గురించి ఆల్రెడీ నేను షార్ట్‌లో చెప్పాను కదా! సో దీని మూతి చూడండి ఎంత పెద్దగా ఉందో. చాలా పెద్దగా ఉంది. ఈ చేప గురించి అంటే నాకేమనిపించిందంటే ఫిషెస్ గురించి అక్కడ ఏమైనా రాసి పెడితే మనకు కూడా అర్థమవుతది కదా! ఏ చేప ఏంటని. సో అదొక్కటి నాకు నచ్చలేదనమాట. బికాజ్ ఏంటంటే చిన్న పిల్లలకు కూడా మనం ఎక్స్‌ప్లెయిన్ చేయాలంటే మనకు కూడా తెలియాలి కదా! అందరికి తెలీదు చేపల గురించి అంతా. అండ్ ఇక్కడ చూడండి పెద్ద పెద్ద చేపలున్నాయి. సో నాకు ఇది కొర్రమట్టలా ఏంటి అనేది నాకు తెలీదనమాట. సో అది ఆల్రెడీ నేను షార్ట్‌లో అప్లోడ్ చేశాను కదా! సో ఆ డౌట్ అక్కడ అడుగుతుండే అనమాట. అక్కడ చూడండి కొర్రమట్టలా అని అడుగుతున్నాను. అండ్ చూడ్డానికి బాగుంది. బికాజ్ రీల్స్‌లో బాగా చూశాను నేను. ఎప్పుడు వెళ్ళలేదు. రీసెంట్‌గా నా ఫ్రెండ్ ఒక ఆమె వెళ్తే కూడా పెట్టిందనమాట. అండ్ నాకు తెలిసి ఇక్కడ ప్యారడైస్ దగ్గర కూడా, మన ప్యాట్నీ దగ్గర కూడా పెట్టారనుకుంటా. సో హైదరాబాద్లో ఎవరైనా ఉంటే అక్కడ చూడండి. మేబీ అక్కడ కూడా ఉందేమో. అండ్ అలా చూస్తూ ఉండే అనమాట. చిన్నపిల్లల ఎక్సైట్మెంట్ అయితే చాలా ఉంది అసలు. బికాజ్ వాళ్ళు అంటే ఫిషెస్ అని అక్కడ ఉన్న పిల్లలంతా అలానే ఉన్నారు. నేనేమో అక్కడ అది టచ్ చేస్తున్నా ఆ ఫిషెస్కి ఏమంత ఫీల్ అవ్వదు కదా! బట్ ఆల్సో నేను ట్రై చేస్తున్నా అక్కడ. ఇంకా అలా చూసుకుంటూ వెళ్తున్నాం. కలర్ఫుల్ ఉన్నాయి. అంటే మొత్తం ఇలా అటు సైడ్ నుంచి ఇటు కూడా వస్తున్నాయి అన్నమాట ఆ చేపలు. సో అలా అదే చెప్తున్నా నేను, అక్కడ నుంచి ఇక్కడికి వస్తున్నాయి అవి బానే అనేసి. సో చూడ్డానికైతే చాలా బాగా అనిపించింది నాకు. ఇంకా టన్నెల్‌లో డిఫరెంట్ ఫిషెస్ ఉండే అనమాట. అన్నిటిని అలా చూస్తూ ఉండే. ఇంకా ఇవి చూసిన తర్వాత బయటికి వెళ్తే మనకి ఎగ్జిబిషన్ ఉందన్నమాట. ఇంకా నేను ఎగ్జిబిషన్ కూడా ఎక్స్‌ప్లోర్ చేశాను. అది కూడా కంటిన్యూషన్ వీడియో పెట్టాను చూడండి. ఆ తర్వాత అక్కడ నుంచి నేను ఫలక్నామా కాళీమాత టెంపుల్‌కి వెళ్ళాను. బికాజ్ నేను ఎలా అయినా అనుకునే వచ్చాను కదా వెళ్ళాలి అనేసి, అందుకే వెళ్ళాను. కానీ చాలా లాంగ్‌గా వెళ్ళినట్టు అనిపించింది నాకైతే. బికాజ్ ఎక్కడో వచ్చేసామేమో, ఎక్కడి నుంచి ఎక్కడికో వెళ్ళాల్సి వచ్చింది. సో అట్ లాస్ట్ అమ్మవారి టెంపుల్‌కి కూడా వెళ్ళాను. సో ఆ వ్లాగ్ కూడా అప్లోడ్ చేస్తాను ఈ వ్లాగ్ తర్వాత. తప్పకుండా ఆ వ్లాగ్ కూడా చూడండి. హాయ్ గైస్, సో అక్కడ అక్వేరియం ఉంది. అక్కడ నుంచి బయటికి రాగానే మనకి ఏనుగులు అండ్ ఒక 4 బొమ్మలు ఇక్కడ చూడండి. దోమలు చూడండి గైస్. ప్లాస్టిక్ పిల్లల కోసం. ఇంకా టనల్ నుంచి బయటికి రాగానే ఇక్కడ బొమ్మలు పెట్టారనమాట. సో చెప్పాను కదండీ చిన్నపిల్లల ఎక్సైట్మెంట్ అయితే చాలా ఉంది అక్కడ. అండ్ పేరెంట్స్ కూడా ఎంత బాగా పిల్లల్ని తీసుకొచ్చి అలా టైం స్పెండ్ చేస్తున్నారు. నాకు చాలా బాగా అనిపించింది చేస్తుంటే. బికాజ్ మన చిన్నప్పుడు పాపం మన పేరెంట్స్ అంటే అంత ఉండేది కాదు కదా వాళ్ళ దగ్గర మనం తీసుకెళ్ళేంత. ఇంకా ఫొటోస్ దింపుతున్నారు, రకరకాల ఫొటోస్ దింపుతున్నారు పాపం పిల్లలకి. అది ఇది ఆ స్టిల్ ఇయ్యండి, ఈ స్టిల్ ఇయ్యండి అని. బికాజ్ కొంతమంది పేరెంట్స్ ఉంటారు కదా, లైక్ మనం ఎంజాయ్ చేయలేదు కాబట్టి మన పిల్లలకి ఎంజాయ్ చేయించాలని. ఇంకా బయటికి రాగానే ఇక్కడ మొత్తం ఇంకా స్టాల్స్ ఉన్నాయన్నమాట. నేను ఎప్పటినుంచో బ్యాగ్ తీసుకుందామని ఉన్నాను. బికాజ్ ఏక్తా ఇచ్చిన బ్యాగ్ పాపం ఎంతో ప్రేమగా ఇచ్చింది కదా! సో దాన్ని అలానే మంచిగా పెట్టుకుందాము, ఆమె ఇచ్చింది కదా నాకు అనేసి. ఇంకా నాకు బాక్స్కి కూడా మంచిగా ఉండాలని చెప్పేసి నేను అక్కడున్న బ్యాగ్స్ అన్నీ బాగున్నాయండి. 250కే. ఇంకా నేను బాక్స్ పెట్టుకోవాలి కదా అని చెప్పి ఇది తీసుకున్నా. ఇంకేదో ఒకటిలే అని చెప్పేసి.
250. అంకుల్ ఏమో ఫోన్లో మాట్లాడుకుంటూ ఉన్నాడు బిజీగా. ఫిక్స్డ్ ప్రైస్, బట్ క్వాలిటీ వైజ్ అయితే చాలా బాగుంది. ఇంకా అక్కడ నుంచి పాప్కార్న్ తిందామని పాప్కార్న్ తీసుకున్నా అండి, చీజ్ పాప్కార్న్. వాడు ఏమి ఇచ్చేసినాడో ఏమో, వాడు ఆల్రెడీ ఇచ్చేటప్పుడే వాడి ముఖం చూడండి, ఏదో వాని ఆస్తి అడిగినట్టు ఇస్తుండదు నాకైతే. ఏంటో అక్కడ నుంచి ఇంకా బయటికి వచ్చి ఇక్కడ మొత్తం ఇంకా ఎగ్జిబిషన్ ఉందన్నమాట, గేమ్స్ అవన్నీ. ఇంకా నేను గేమ్స్ అయితే ఎక్కువ ఏం ఆడలేదు, బికాజ్ మనం ఆడినా గెలవమని నాకు ఆ డిసప్పాయింట్మెంట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి నేను ఆడని కూడా ఆడలేదు అవి ఎక్కువ. అండ్ ఇది స్మోక్, ఇది నేను బాగా ట్రై చేస్తాను అనమాట ఇట్లాంటివి. నేను చిన్నపిల్లలాగానే మొత్తం థింగ్స్ని అలా ఎక్స్ప్లోర్ చేస్తానండి. చిన్న చిన్న థింగ్స్ని చాలా హ్యాపీగా అయిపోతాను. నాకు ఏదో పెద్ద గిఫ్ట్, పెద్ద ఇట్లా మొత్తం ఇమాజినరీ డిజ్నీ అట్లా ఏమి ఉండదు నాకు. సో చూడండి, తను పెద్ద అలా చేస్తున్నా. ఇంకా నేను ఇది ఎక్కిన అనమాట, దీన్ని ఏమంటారో నాకు తెలీదు, మీకు తెలిస్తే కామెంట్స్లో చెప్పండి. అది ఎక్కేసి వచ్చిన తర్వాత కొలంబస్ కూడా ఎక్కిన. ఇంకా కొలంబస్ కూడా నేను మరీ భయపడనండి, ఐఎమ్ సో ఎక్స్ప్లోరర్ పర్సన్ అనమాట. సో చూడండి ఎలా ఎంజాయ్ చేస్తున్నారు. చూసిరు కదా, అట్లుంటుంది మన మనతోటి. ఇంక ఇక్కడ ఈ అక్క చూడండి పాపం ఎంత ట్రై చేసిందో, బట్ ఎట్ లాస్ట్ ఆమె చేయి జారిపోయింది. సో 3 minutes అలానే ఉంటే 500 అంట, అండ్ 5 minutes ఉంటే 1000 అంట. చాలా ట్రై చేసింది, లైక్ 2 minutes 42 seconds ఏమో ఉన్నది, దాని తర్వాత జారిపోయింది చెయ్యి ఆమెది, అక్కడ జారిపోతుంది. ఇంకో అతను కూడా పాపం చాలా ట్రై చేసిండు, లాస్ట్ మూమెంట్కి వచ్చేసరికి జారిపోతుందంట పాపం. ఇంకా ఏం చేస్తామండి, వాళ్ళది కూడా ట్రిక్స్ ఉంటాయి కదా. అండ్ దాని తర్వాత ఐస్ క్రీమ్ తిందామని చెప్పేసి ఐస్ క్రీమ్ తీసుకున్నాను. సో నాకైతే చాక్లెట్ ఐస్ క్రీమ్ ఇష్టం, మీకు ఏ ఫ్లేవర్ ఇష్టమో చెప్పండి. ఇంకా ఇక్కడ నుంచి ఫలక్నామా కాళీమాత టెంపుల్కి స్టార్ట్ అయిపోయాను. సో ఆ వీడియో వచ్చేసి ఇంకో వ్లాగ్లో అప్లోడ్ చేస్తాను. టిల్ దెన్ keep watching and stay tuned for upcoming videos, and thank you so much for watching guys. Take care. Bye guys. Bye bye.